ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటేబుల్ ట్రస్ట్ గోవిందరాయపల్లి జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్ జీకేఎంసి ఛానల్ భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. చేస్తుంటే మేము నడుస్తున్నాం, స్వామీజీ కూడా నడుస్తున్నారు. సో అలా అప్పుడు చాలా మంది స్వామీజీలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మేమందరం కూడా విఠల్ బాబా స్వామీజీ తోటి నడుస్తూ ఉన్నప్పుడు అది అయిపోతున్నారా అని స్వామీజీ నా దగ్గరకు వచ్చింది. వచ్చి క్రియాయోగం చేస్తారా, మీరు క్రియాయోగం దీక్ష పిచ్చుకున్నారా ఇంతకుముందు, మీరేంటి మీ క్రియాయోగం చేయాలమ్మా అట్లా అన్నారు. అన్నయ్య ఎందుకు ఇంత ప్రత్యేకంగా అడుగుతున్నారంటే మీరు చేయాలమ్మా అన్నారు. అప్పుడు నేను చెప్పడం జరిగింది, నేను ఒక్కదాన్ని కాదు స్వామిజీ, మరొక ఆశ్రమం ఉంది, మా వాళ్ళందరికీ కూడా మీరు క్రియాయోగం ఇవ్వాలి, మీరు మహాత్ములు అనిపిస్తున్నారు అని నేను అన్నాను. ఆ తర్వాత అప్పటికప్పుడు వాళ్ళ నుంచి నేను ఫోన్ తీసుకోవడము, మరి నాలుగు ఫోన్ నెంబర్ తీసుకోవడము, అలా నేను కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు ఫోన్ చేశాను. స్వామిజీ ఇక్కడ రావడం జరిగింది, 3 days ఇక్కడ క్యాంప్ చేయడం జరిగింది. అది మా కానీ వారు చక్కగా ఇక్కడ క్యాంప్ నిర్వహించారు. ఆ తర్వాత దట్ వాజ్ ఇన్ 2014. ఆ తర్వాత స్వామీజీ ఒక్కొక్కసారి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ క్రియాయోగం యొక్క విజ్ఞానం కావాల్సిన బుక్స్ వారు స్వయంగా రాసి ప్రింట్ చేసి, అసలు వారి యాత్ర అలా తనే అన్నింటికీ వెళ్ళేవారు. మీరు మనసులో అనుకునేదాన్ని, స్వామిజీ ఇలా ఉండదు, వీళ్ళు ఎంత యోగ సిద్ధి కలిగిన వాళ్ళు ఇలా బస్సులో వెళ్తున్నారు. అప్పుడు అనుకున్నాను, స్వామిజీ మీరు ఆ స్టేజ్కి వెళ్ళాను, నేను ఇంత మంచి ఫాలోయింగ్ రావాలి ఇలా అనుకున్నాను స్వామిజీ. నేను మనసులో అయ్యో గురుమండలి ఏంటి ఇలాంటి యోగ సిద్ధి కలిగిన వాళ్ళు ఇలా బస్సులో తిరుగుతున్నారు అని ఆ రోజు ఎందుకో చాలా అనుకున్నాను స్వామిజీ. మీరు అలా చక్కగా ఎంతో ఫాలోయింగ్ అయ్యి మీకు చక్కగా ఒక ఆర్గనైజేషన్, ఇప్పుడు ఆఫీస్, మేము ఫోన్ చేయగానే వాళ్ళు ఇద్దరము అని చాలా సంతోషపడ్డాను స్వామిజీ. అందరి స్టాటస్కి దగ్గర అలా ఉండాలి స్వామిజీ గురువులకు అనేసి నేను చాలా సంతోషపడ్డాను. అయితే అలా గురుజీ ఇక్కడ రావడము, తర్వాత వారిని 2015లో రాజశ్రీ యాగానికి ఇక్కడికి ఆహ్వానించాము. వారు ఇక్కడికి రావడము, అందరినీ కూడా ప్రేరేపించడము, రాజశ్రీ యజ్ఞంలో చక్కగా వారి సందేశంలోది అలా జరిగింది. తర్వాత మొన్న 20 days బ్యాక్ నేను వనశాస్త్రికి మాట్లాడి ఇక్కడ ఒక గురువు చేసుకుంటే ఆ రోజు జస్ట్ 2 days తర్వాత వాళ్ళ సెంటర్స్ వచ్చారు స్వామిజీలో. గ్రామీణ స్వామిజీ వచ్చారు, అమ్మ మాట్లాడండి అని వారు ఆలోచిస్తే ఆహ్వానించారు. కానీ 3-4 days కింద మన కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది, మీరు మౌనంలో ఉన్నారు అని చెప్పడం జరిగింది. అయితే ఐ ట్రైడ్ స్వామిజీ 2-3 సార్లు ప్రయత్నం చేశాను, ఎవరో మాట్లాడారు. సో దానికి మరి మిస్కమ్యూనికేషన్ అది చదివాను. సో బికాస్ ఆహ్వానం పడాలా అయింది. ఇందాకటి వరకు కన్వకేషన్ 10వ బ్యాచ్ పంచమీయ 10వ యూనివర్సిటీ అయింది స్వామికి. 110 మంది పాస్ అయ్యేది, సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చాను. మనకి ఇప్పుడు 16 కోర్సు స్వామి చాలా యూనివర్సిటీ చాలా మనకు భారతదేశం వాళ్ళే కాకుండా ఎన్ఆర్ఐస్ కూడా వివిధ ప్రాంతాల నుంచి వరల్డ్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు స్వామికి. జరుగుతుంది. సో అలా సర్టిఫికేట్స్ తీసుకున్నారు. తర్వాత మాస్టర్ గారు ఆరోధన మహోత్సవం సందర్భంగా నేను వాళ్ళ శక్తి గురించి మాట్లాడము, మెడిటేషన్ ఇదంతా చేస్తున్నాం.
జరిగింది. తర్వాత మెడిటేషన్ కాగానే పిల్లలు చెప్తున్నారు స్నానం చేస్తారు అన్నారు అని. సో దట్ ఈస్ ఓడిస్తుంది. ధన్యవాదాలు. నేను రావడం ఆ కాలంలో ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. గురుకృపా హి కేవలం. గురుకృపా హి కేవలం. దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రారంభిస్తూ ఈ సంస్థతో మాకున్న పరిచయాన్ని 2 మాటల్లో చెప్పుకుందాము. అందరూ కూడా జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తమం. మాతాజీ వారు చెప్పారు, విఠల్ బాబా వారి మహాసమాధి రోజు మాతాజీ వారు మరి స్వామీజీ వారు అక్కడికి రావడము, అక్కడ పరిచయం, మహాయోగుల మహాసమాధి సందర్భంలో మేము అక్కడ మాట్లాడము. అప్పుడు మేము రాసిన పుస్తకాలు కూడా అక్కడ విఠల్ బాబా వారి ఆశ్రమంలో కూడా బాగా అక్కడ పెట్టారు. అక్కడ పుస్తకాలు కూడా కొన్ని మంచిగా అనిపించి మాతాలు కూడా ఇక్కడ పెట్టించారు. అది క్రియాయోగ ధ్యానంతో ఆరోగ్యం ఆపుకుంటామని. అయితే అప్పుడే ఈ క్రియాయోగాన్ని ఒకసారి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది స్వామి అని మమ్మల్ని కోరడం జరిగింది. 2014లో మేము అన్ని జిల్లాలలో క్యాంపులు నిర్వహించాము. తర్వాత 2014లో ఇక్కడ 3 రోజుల క్యాంపు నిర్వహించిన తర్వాత 2015లో రాజేశ్వరి యాగాన్ని కూడా మాతాజీ గారు ఆహ్వానించారు. అయితే మేము 2014లో అంతటా తిరుగుతూ ఇక క్లాసులు చెప్పినాము. ఆ సందర్భంలో మనం ఇక్కడ రావడం జరిగింది. ముందు ఎందుకంటే ఆదిష్టాన దైవమైన గాయత్రి మాత వారికి శాస్త్రంగా ప్రణమిల్లుతూ ఈ ఆశ్రమాన్ని వారి యొక్క సంకల్పంతో ఇంత కొండ మీద ఈ అడవికి ఎవరు వస్తారు, అసలు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా కొత్త వాళ్ళకి రూపు రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మీరు ఇది తెలుసుకోవాలి. నిజంగా కూడా ఇక్కడ ఒక హిమాలయస్ లో ఉన్న ఫీల్ కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే చుట్టూ పర్వతాలు, కొండలు. మనం ఉండేది ఒక కొండ పర్వతం, చుట్టూ కూడా పర్వతాలు. ఇంత మంచి లొకేషన్ లో ఇక్కడ ఈ యొక్క సంస్థ పేరు ఈ యొక్క శంబల మౌంటైన్, మౌంట్ శంబల. మరి మౌంట్ శంబల నిజంగా కూడా మౌంట్ శంబల రాకనే ఉంది. చుట్టూ కైలాస పర్వతం మీద ఉన్నాం మనం. చుట్టూ రౌండ్ కూడా చుట్టూ కూడా మనకు కొండలే ఉన్నాయి. మరి మాస్టర్ గారు ఇక్కడ ఈ వారి సంకల్పం ద్వారా ఇక్కడ ఎంచుకోవడం, ఎంతో వారి సంకల్ప శక్తి ద్వారా చక్కగా దీన్ని నిర్మాణం చేయడం, ఎన్నో బ్రాంచీలు నిర్మాణం చేశారు. మాస్టర్ గారి శిష్యులు కూడా ఎంతో మంది నేను తెలుగు రాష్ట్రాల్లో క్లాసులు పెట్టినప్పుడు వచ్చారు. వారు తర్వాత మనము స్థాపించడమే కాకుండా దానికి అనుగుణమైన శిష్యులను ఎంచుకోవడం కూడా ఇది ఉంటుంది. మరి మాస్టర్ గారి సంకల్పం ద్వారా మరి విజయశ్రీ మాతాజీ ఇక్కడ ఎంచుకోవడం. ఎందుకంటే వారు దంపతులు, భార్యాభర్తలు చాలా శ్రద్ధావంతులు. నేను వచ్చినప్పుడు చూసిన కదా, అప్పుడు ఎంతో గురుసేవ చేశారు. వారు ఎంతో గురుసేవ చేశారు. ఆహార నిశలు ఈ సంస్థ అభివృద్ధి కోసం వాళ్ళు ఆహార నిశలు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆహార నిశలు కష్టపడేవారు. ఒకసారి వారి ఇంటికి ఆహ్వానించినప్పుడు మొత్తం పుస్తకాలు ఎటు చూసినా, ఎందుకు మాసపత్రిక నడిపించాలంటే ఎప్పుడు పాఠ్యకాయ వచ్చేటే పెట్టకుండా కొత్త కొత్త సబ్జెక్ట్ అందియాలని ఆ పుస్తకాలు చదవాలి, వాటిని అవగాహన చేసుకోవాలి, వాటిని సామాన్య అందరికీ అర్థమయ్యే రీతిగా మనం సంపాదన చేయాలి. ఆ రకంగా వారు భార్యాభర్తలు ఎంతో కష్టపడి, అందులో అమ్మగారికి ఓపిక ఎక్కువే, అన్ని ఎక్కువే కనుక చాలా
చాలా చాలా అంటే ఆ మాసపత్రికని ముందుకు తీసుకెళ్లాలని ఎంతో శ్రమ. ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ గురు పరంపరగా ఈ విద్యార్థి అని ఎప్పుడు ఏం చేసినా ఈ డెవలప్మెంట్ ఎటు ప్రదక్షిణ ఆదివారం గిరి ప్రదక్షిణ చేయించాలి, పౌర్ణమి గిరి ప్రదక్షిణ చేయించాలని తపన. ఓ చిన్న మైకు చేతులు పట్టుకొని చక్కగా మొత్తము భజనలు పాడుకుంటూ ఆ యొక్క వాళ్ళ గురువు చెప్పిన సూక్తులను చెప్పుకుంటూ నేను కూడా 2 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన. అమ్మగారు ముందర వస్తే అందరినీ భక్తులని నడిపిస్తూ చక్కగా అందరూ తరించాలి, గాయత్రి హోమాలు జరగాలి, రాజేశ్వరి యాగాలు జరగాలి, గోశాల అభివృద్ధి జరగాలి, ఇక్కడ అందరూ వచ్చి మెడిటేషన్ చేసి చక్కగా శక్తివంతులుగా తయారు కావాలి. వాళ్ళ మానసిక రోగాలు, ఆధ్యాత్మిక భవరోగం అంటారు కదా, ఆధ్యాత్మిక రోగాలు, మానసిక రోగాలు, శారీరక రోగాలు, కుటుంబ సమస్యలు అన్ని తొలగించుకొని వాళ్ళు ప్రశాంతంగా ఒక ఎనర్జీని, శక్తిని పొంది పోవాలని. ఇది గ్లోబల్ పవర్ సెంటర్. ది మౌంట్ శబల ది గ్లోబల్ పవర్ సెంటర్ దీని పేరు. అంటే ఇక్కడ గ్లోబల్ పవర్ ఉంది, ఇది తీసుకొని వెళ్ళాలి, ఇక్కడ సాధన చేయాలి. నిజంగా కూడా కొండల్లో అడవుల్లో ఈ యొక్క విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది, సాధనకు అనుకూలం, ప్రశాంతం. ఇక్కడ ఏ ఊళ్ళో మైకులు పెట్టినట్టు మనమే పైన ఉన్నాం అందరికంటే. కనుక నిజంగా కూడా హైదరాబాదు భాగ్యనగరం ప్రజల యొక్క మహాభాగ్యం ఈ సెంటర్ ఇక్కడ ఉండడం వలన. ఎందుకంటే ఆదివారం నెలకొక్క రోజు అయినా వచ్చి ఇక్కడ సాధన చేసుకొని మంచి ఎనర్జీని తీసుకొని వెళ్ళవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో ఊరికి ఇక్కడక్కడ మనము క్లబ్లకు పబ్బులకి ఇక్కడ వెళ్తే ఎనర్జీని డిశ్చార్జ్ చేస్తుంది. మనం ఏమనుకుంటే వారమంతా కష్టపడతాం, ఆ వారంలో కూడా ఈ ఫంక్షన్స్ లో ఇక్కడ అక్కడ గడపడం వలన, తిని తాగుడులో గడపడం వలన శక్తిని కోల్పోతున్నాం. వారానికి ఒకసారి మనం సాధన ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి. మన వారమంతా నూతన శక్తితో పనిచేసేటట్టు తయారు కావాలి. దానికనే ఊరూరులో ఆశ్రమాలు ఉండాలి, ఊరూరులో ప్రతి ఊరి దగ్గర స్వామీజీలు మాతాజీలు ఉండి వాళ్ళని ఆధ్యాత్మిక వ్యక్తులుగా తయారు చేయాలి. వారిలో అదే తపన నేను గమనించిన, అందరూ తరించాలి, అందరికి ఏర్పాట్లు చేయాలి అనే ఆ తపన ఇప్పటికి కూడా వాళ్ళు చాలా శ్రమిస్తున్నారు. ఎందుకంటే ఈ అడవుల రోడ్డు వేయాలంటే ఎంత కష్టం, దీనికి ఏర్పాట్లు చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. కింద ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో కష్టం. కొండల మీద నిర్మాణాలంటే 10 రేట్లు కాదు, 100 రేట్లు ఎక్కువ ఖర్చు వస్తుంది. జనాలు రావాలంటే కూడా వాళ్ళని రప్పియాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ యొక్క మాస్టర్ గారి యొక్క సంకల్పం, వారి ప్రియ శిష్యుడైన ఈ యొక్క మాతాజీ గారి యొక్క సంకల్పము గురువు గారి ఆశయాల్లో తోడేది ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే అంత సామాన్యం కాదు, దానికి ఎంతో సంకల్పం ఉండాలి, వాళ్ళకి ఎంతో తపన ఉండాలి, ఎంతో గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, సంకల్పం ఉండాలి. మన మీద పని కాలేదనుకో వెనక్కి తగ్గిపోతాం. ఏదైనా అనుకున్న పని కాలేదనుకో డిప్రెషన్ లోనే అవుతాం, వెనక్కి తగ్గుతాం. మన వల్ల ఏమవుతుంది, ఎవరు వస్తారు, ఎవరికి ఎట్లా నడుస్తుంది, గురువులు లేరు అని కాదు, సూక్ష్మ శరీరంలో గురువులు ఉంటారు, నడిపిస్తారని ఒక నమ్మకం మాట్లాడుతుంది. ఉంది. అవునా కదా? అవునా కదా చెప్పండి. మనం సత్సంకల్పాలు ఒక యోగి ఒక గుహలో ఉండి ఒక సత్సంకల్పం చేసి వెళితే ఆ యోగి మహాసమాధి అయిన తర్వాత కూడా ఆ కొండ గుహ పెకిలించుకొని పోయి ఆ సంకల్పం లోకంలో నెరవేరుతుంది అని వివేకానంద స్వాములు వర్ణిస్తారు. మాస్టర్ గారి సంకల్పం, దానికి మాతాజీ వారు ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఈ చక్కగా ఇప్పుడు వాళ్ళు లేరన్న రోజు లేకుండా చక్కగా నడిపిస్తున్నారంటే ఇది సామాన్యం కాదు. మీరేమన్నా చేయగలుగుతారా చెప్పండి. మీకు మీ కుటుంబం కావాలి, మీ ఉద్యోగాలు కావాలి, మీ ఫ్యామిలీ కావాలి, మీ ఎండి కావాలి. అవన్నీ నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఉద్యోగం చేసుకుంటూ బాధ్యతలో ఉండి అన్ని నెరవేర్చుకుంటూ కూడా మాతాజీ వారు చాలా చక్కగా నిర్వహణ చేసేవారు, చాలా చక్కగా నిర్వహణ చేసేవారు. మరి ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు, మరి మనకి తెలియదు కానీ ఏం కాలేదా చూడండి. మరి ఎందుకు అంటే ఉద్యోగం చేసుకుంటూ మనం ఏమనుకుంటామంటే మాకు సంసారము, మాకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఏమి స్వామీజీ మీలాగా మీరు అన్ని వదిలిపెట్టారు మీకేముంటుంది అని చాలా మంది అంటారు. కానీ ఇప్పుడు లాహిరి మహాశయ ఒకరికి ఆత్మాట గురువులందరూ కూడా ఫ్యామిలీ జీవితంలోనే ఉన్నాం. మాస్టర్ మహాశయ కూడా ఫ్యామిలీ జీవితంలో ఉండి కూడా చక్కగా వారు ఏ బాధ్యతను విస్మరించకుండా కూడా
చక్కగా బాధ్యత నెరవేర్చి ఒక ఋషులుగా మారారు. అష్టసిద్ధులు పడ్డారు. ఒకే వ్యాసంగా గురువుని మీరు చూసారు. సప్త ఋషులు కూడా గృహస్థ ఆశ్రమంలో ఉన్నారు. గృహస్థ ఆశ్రమం, అందులోనే ఆశ్రమం అనేది ఆశ్రమ జీవితంలో గడిపినట్టే ఇంట్లో గడిపితే అది మనము కుటుంబంలో ఉండి కూడా కాలించవచ్చు. మరి ఇన్ని బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా మరి ఇప్పటికి కూడా మాసపత్రిక కూడా నడుస్తుందా మాతది? ఆన్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో ఉంది కనుక ఆన్లైన్ లో ఇప్పటికి కూడా మాసపత్రిక నడుపుతున్నారు. ఆన్లైన్ లో క్లాసులు ఇస్తున్నారు. చక్కగా కుటుంబ బాధ్యతలు అన్ని నెరవేర్చుకుంటూ కూడా ఆశ్రమాన్ని చక్కగా నెరవేరుస్తున్నారు. అంటే చాలా చిన్న విషయం కాదు. అందరూ ఒకసారి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన మాస్టర్ గారు లేరనకండి విగ్రహం ముందర ఎంత గురుభక్తులు కూడా అక్కడ కూర్చున్నారు అన్నట్టుగానే ఉంది. మనం చూసారా? అసలు సహజ సిద్ధంగా ఆయన సింపుల్ ఉంటారు, సాదా సీదగా. అలాగే వారికి ఇష్టమైన దుస్తులు, ఇష్టమైన రూపము అటు బాగా అక్కడ కూర్చున్నట్టుగానే చేయించారు. చూడండి మరి ఎంత నేచురల్ గా ఉంది వారి యొక్క గురుభక్తి అక్కడ కనిపిస్తుంది. కనుక గురువులు మాస్టర్స్ సూక్ష్మ శరీరంలో ఉండి మన సంస్థని నడిపిస్తుంటారు. వారు లేరు అనుకోకూడదు. గురువు దేహంతో ఉన్నప్పటికంటే దేహం వదిలిన తర్వాత ఎక్కువ శక్తి పనిచేస్తుంది. ఎందుకంటే దేహం ఉంటే పాంచభౌతిక శరీరం, రోగం, నొప్పి, ముసలితనం అనేది, వృద్ధాప్యం అనేది ఉంటుంది ఏ శరీరానికైనా, ఎవరికైనా. మరి సూక్ష్మ శరీరంలో వాళ్ళు ఎక్కడైనా ఉపయోగపడతారు, ఎంత పని అయినా చేయగలుగుతారు. మనము తీసుకోగలగాలి. ఇప్పుడు సూర్యుడి నుంచి మనం సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే ఎంత ఎనర్జీ అయినా తీసుకొని బ్యాటరీలో స్టోర్ చేసుకోవచ్చు. అవునా? ఎనర్జీ పవర్ ని మనం కూడా ఈ మెడిటేషన్ ద్వారా ఎంత కావాల్సినంత విశ్వశక్తిని తీసుకోవచ్చు, దైవశక్తిని తీసుకోవచ్చు, దైవ అనుగ్రహం పొందొచ్చు. గొప్ప గొప్ప ఋషులు కూడా అష్టసిద్ధులు ఎట్లా పొందారు, గొప్ప శక్తి సంకల్ప శక్తి ఎట్లా పొందారు, మహత్త కార్యాలు ఎట్లా చేయగలిగారు, ఒక సామాన్య పౌరుషుడు రాదు సృష్టికి ప్రతి సృష్టి ఎట్లా చేయగలిగారు, ఒక విశ్వామిత్ర మహర్షిగా వారి సృష్టికి ప్రతి సృష్టి ఎట్లా చేశారు. వశిష్ఠ మహర్షిని ఆదర్శం తీసుకునే కదా, అవునా కదా? ఆయన దగ్గర ఒక గోవు ఉంది. ఓహో, ఆ గోవులో ఆ కామధేనువు 1,00,000 మందికి భోజనం పెట్టింది. ఆ గోవును చదువుకొని వెళ్తుంటే 1,00,000 మందిని ఓడించింది. ఓహో, ఇంత శక్తి ఉంది అంటే, ఈ తపస్సులో ఇంత శక్తి ఉంది అంటే, చాలా మందికి భుజ బలం ఉంటుంది, ధన బలం ఉంటుంది, జన బలం ఉంటుంది, యవన బలం ఉంటుంది, విద్యా బలం ఉంటుంది, అన్ని బలాలు ఉంటాయి. కానీ ఇవి అశాశ్వతమైన బలాలు. ధ్యానం వలన, తపస్సు వలన దైవశక్తి పొంది, దైవ బలమే నిజమైన బలం, బ్రహ్మ తేజం నుంచి వచ్చిన బలమే నిజమైన బలము అని విశ్వామిత్రుడు తెలుసుకొని వశిష్ఠ మహర్షిని ఆదర్శం తీసుకొని తపస్సు చేసి అష్టసిద్ధులు పొందాడు. పొంది సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగా. అలాగే ఒక సామాన్యమైన మనకు సతీ అనసూయాదేవి గారు మరి త్రిమూర్తులని చిన్నపిల్లలని చేసింది. అవునా? ఈ యొక్క కంకర వాళ్ళని గుగ్గిళ్ళు వేసింది. అలాగే ఆమె ఒక సతీ లీలావతి అనే శిశురాలను కూడా తయారు చేసింది. అంటే ఒక గృహస్థ జీవితంలో ఉంటూ ఆమె అష్టసిద్ధులు పొందింది. అలాగే సతీ లీలావతి చూడండి, ఒకసారి తన భర్త కుష్టి రోగంతో ఉన్నప్పుడు యాత్ర తిరుగుతూ ఒక మంచి వైద్యుడికి చూపించాలని తీసుకొని వెళ్ళినప్పుడు అప్పుడు వారు అందులోకి వెళ్ళి లేచి వెళ్తుంటే ఒక ఋషికి తగిలినప్పుడు వారు శాపం ఇచ్చారు. సూర్యుడు వచ్చే లోపల నువ్వు చనిపోదు కాక, ఎందుకంటే నేను తపస్సులో ఉన్నప్పుడు కళ్ళు కనిపిస్తునేవాడు, నువ్వు వచ్చి నాకు తగ్గుతావని కోపంతో ఆ ఋషి శాపం పెట్టినప్పుడు అసలు సూర్యుడే ఉదయించకుండా దాకా అని అమ్మగారు అతి శాపం ఇస్తుంది. అంటే ఒక సామాన్య గృహిణికి ఎంత సంకల్ప శక్తి ఉంది అంటే, సూర్యుడు ఉదయించకుండా 3 లోకాలు స్పందించి పోతున్నప్పుడు అప్పుడు సప్త ఋషులు దేవాది దేవతలు కూడా, అమ్మ మీ అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి మీ శిశురాలకు ఈ విధంగా ఉంటే నీవు చెప్తలే ఇంతరానే, ఆమె భర్త శరీరం పోయినా కొత్త శరీరం వస్తుంది కనుక ఆమెని కొంచెం మీరే చెప్పండి అని వారి అనసూయాదేవితో చెప్పిస్తారు. అప్పుడు ఆమె ఒప్పుకుంటుంది. అంటే ఒక సామాన్య గృహిణిగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ సూర్యుడు ఉదయించాడు, ఆమె శాపం తీసిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయించాడు, భర్త శరీరం పోయి కొత్త శరీరం వచ్చేసింది. అంటే రోగంతో ఉండే శరీరం ఉంది కాబట్టి అది పోయి మళ్ళీ కొత్త శరీరం వచ్చేసింది. కనుక పరస్పరం అందరికీ లాభం జరిగింది. అంటే ఒక సామాన్య గృహిణిగా ఉన్నప్పుడు ఉన్న వారికి అంత సంకల్ప శక్తి ఎలా వచ్చింది, అష్టసిద్ధులు ఎలా పొందగలిగారు అంటే సాధనలో అంత బలం ఉంది.
మనము పూజలు, హోమాలు, ఇవన్నీ సత్కర్మలు, దానము, ధర్మాలు, తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు, పారాయణాలు, ఇవన్నీ సత్కర్మలు చేయాలి. దీనితో పాటు మెడిటేషన్ చాలా మంచిది కనుక సమస్త శాస్త్రాల సారము శివుడు పార్వతి మాతని చెప్తారు. అష్టాంగ యోగం తర్వాత ఆది గురువు శివ పరమాత్మ అందరికి, సమస్త గురు పరంపరకి ఆ యొక్క ఉపనిషత్తు గురువుల ఉపనిషత్తుల సారమంతా తీసి పతంజలి మహర్షి పతంజలి సూత్రాలు అందించారు. తర్వాత ఆ పతంజలి సూత్రాల సారంలో సాధన పాదంలో తమ స్వాధ్యాయ ఈశ్వర ప్రధానాన్ని క్రియాయోగం అని బాబాజీ, అంటే పతంజలి మహర్షి శిష్యుడే బాబాజీ మహారాజు. బాబాజీ మహారాజు పతంజలి మహర్షి దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఈ మానవుడు మరణాన్ని జయించవచ్చునా, మృత్యుని జయించవచ్చునా, మృత్యుంజయుడిగా మారవచ్చునా అని అన్నప్పుడు ఈ కలియుగంలో కూడా అది సాధ్యమేనా అని పతంజలి మహర్షి చెప్పినప్పుడు బాబాజీ వారు సాధన చేసి మృత్యుని జయించి మృత్యుంజయుడిగా మారారు. తిరిగి ఈ ప్రపంచంలో అందరి గృహస్థాశ్రమంలో ఉంటారు కనుక ఒక గృహస్థుడు బోధిస్తే మంచిదని లాహిరి మాసేరి సంకల్పం ద్వారా కాశీ నుంచి హిమాలయస్ పంపించుకొని ఉపదేశించి తిరిగి సాధన చేసి తపస్సు చేసి తిరిగి సమాజంలో బోధించిన ఆయనని ఆశీర్వదించి పంపితే వారు గృహస్థ జీవితంలో ఉంటూ కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ, ఉద్యోగము బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా వారు స్వాతంత్ర సమరయోధులకు, భారతదేశంలో ప్రముఖులకి ఎందరికో ఉపదేశం ఇచ్చి అందరిని తరింపజేశారు. వారు శిష్యులే ఒక యోగి ఆత్మకథలోని గురువులందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఇప్పుడు మనకు ధనమానంద స్వామి రైల్వే ఆఫీసర్ గా ఉద్యోగం చేశారు. యుక్తేశ్వరగిరి మహారాజు సైంటిస్ట్. ఇట్లా ఈ విధంగా చెప్పుకోతుంటే ఎందరో మహానుభావులు అందరూ కూడా ఒక గురువు నిర్ణయం చేయించారు, ఒక గురువు దాంట్లో ధ్యానం చేసేవారు, ఒక గురువు 2-3 శరీరాలతో చేసేవారు. లాయర్ మాసే దేహం అందిన 3వ రోజు కూడా సశరీరంతో వచ్చారు. కనుక అట్లా ఎంతో మంది గురువులని గిరిబాల నిరాహార యోగిని ఇటువంటి వారిని లాయర్ మాసే తయారు చేశారు, ఎంతో ఉన్నాయి. కనుక ఈ విధంగా మనము గృహస్థ ఆశ్రమం అడ్డు కాదు, ఉద్యోగం అడ్డు కాదు, ఫ్యామిలీ అడ్డు కాదు. హిమాలయస్ వెళ్ళిన 3 పూటలు తిరిగి మనం అక్కడ పడుకుంటే ఏమి రాదు. మన కుటుంబంలో ఉండి కూడా, మనం హైదరాబాద్ లో ఉండి కూడా, మన పట్టణాలలో నుండి కూడా మనం సాధన చేస్తే ఋషులు అవుతారు. వస్త్రాలు మార్చితే ఋషులు కావు, గుడ్డలు మార్చనక్కర్లేదు, గుణం మార్చుకోవాలని ఋషులు చెప్తారు, రాజు మార్చే చెప్పేవారు. కనుక ఆ రకంగా వారి శిష్యులందరూ కూడా గృహశాస్త్రంలో ఉండి మంచి గొప్ప ఋషులుగా మారారు. తర్వాత లాహిరి మాసే మహాసమాధి చెందిన తర్వాత జీవనాకారంలో సన్యాసం తీసుకున్నారు. కనుక యుక్తేశ్వరగిరి మహారాజు అని గిరినామధేయం వచ్చింది. వారి శిష్య పరంపరలో ఇలా కొనసాగుతుంది. కనుక మీరు అందరూ కూడా సత్కర్మలు చేస్తూ చిత్తము శుద్ధమైన తర్వాత భగవద్గీతలో చెప్పింది మొదలు నిష్కామ కర్మయోగం. చిత్తము శుద్ధమైంది తర్వాత దాన్ని ధ్యాన యోగం చేయాలి. కర్మయోగం, ధ్యాన యోగం 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఇట్లా 2 భాగాలు అయిపోయాలి. కర్మయోగం ద్వారా లాభం ఏంటి? మన కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటాం, మనము మన అవసరాలు తీర్చుకుంటాం, మనము మన కుటుంబ పోషణ చేసుకుంటాం, మనకు మేలు జరుగుతుంది, మన కుటుంబానికి మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది కర్మయోగం వల్ల. ధ్యాన యోగం మనం తరించడం కోసం, మనం ఈ మానసిక ఒత్తిడి తట్టుకున్నట కోసం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం కోసం, సంకల్ప శక్తి పెంచుకున్నట కోసం, చక్కగా మనం సాధన చేసి తరించడం కోసం సాధన మనకు ఉపయోగపడుతుంది. కనుక మనము సాధన చేసిన తర్వాత కూడా ఇంకా మనం చక్కగా ఒక డాక్టర్ ఉన్నాడు, ఇంకా మంచి పర్ఫెక్ట్ డాక్టర్ గా ఇంకా మంచి సర్వీస్ అందిస్తారు. ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఇంకా మంచి ఇంజనీర్ గా చాలా చక్కగా సమాజానికి సేవ చేయగలుగుతారు. ఒక కలెక్టర్ ఉన్నారు, ఇంకా మంచిగా సేవ చేయగలుగుతారు సమాజానికి. కనుక సమాజంలో మన పిల్లలకి చదవాలి అని ఒత్తిడి పెంచి డ్రెస్సులతోటి మన యువత, మన పిల్లలు అందరూ కూడా మార్కులు తక్కువ రాలేదని, లేదా ర్యాంకు సరైన ర్యాంకు రాలేదని, లేదా ఉద్యోగం రాలేదని, లేదా ఉద్యోగంలో ఒత్తిడి తక్కువ లేకను అని పురుగుల మందుగా తాగి చనిపోవడం, లేదా ఉరి వేసుకొని చనిపోవడం, ట్రైన్ కింద తలబెట్టడం, బిల్డింగ్ ఎక్కి దూకడం, రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకుని బలిదానాలు ఉంటున్నారు. ఈ యోగ విద్యని బ్రహ్మ విద్యని ముక్కలు విడదీసి విదేశీయులు మాత్రము మంచి బిజినెస్ చేసుకుంటున్నారు యోగం ధ్యానం. మన వాళ్ళు మాత్రము, మన పిల్లలకి మాత్రము మనము
వాళ్ళని ఒక ఇంజనీరు, డాక్టరు, ఇంకేదో చేయాలని లక్షలు సంపాదించాలని కళలు అంటున్నాం, చేస్తున్నాం. ఈ లోపల వాళ్ళు ఆ చదివే దేశంలోనే, ఆ ఉద్యోగం సంపాదించే దేశంలో, ఉద్యోగం చేసే దేశాన్ని వాళ్ళు మరణిస్తున్నారు. మధ్యలో చనిపోతున్నారు. వాళ్ళు పట్టింలో జరిగింది రోజు, రేపు మన ఇంట్లో కూడా జరుగుతుంది. మన పిల్లలు కూడా ఒత్తిడికి లోనాయి. ఎందుకు? మన ఋషులు అందించిన బ్రహ్మ విద్య ఇప్పుడు అర్జునుడికి టెస్ట్ వచ్చింది, చాలా డిప్రెషన్ లోనయ్యారు, బాణం పడేశారు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? అర్జునుడికి ఏం బోధించారు? అర్జునుడికి బోధించింది యుద్ధం కాదు, యోగమే. తస్మాత్ యోగి భవార్జున అన్నారు. ఎల్లప్పుడూ యోగిగా ఉండు అర్జున అన్నారు. యోగిగా ఉంటేనే అన్ని సమర్థవంతంగా అన్ని పనులు చక్కగా నెరవేర్చగలుగుతాం. మనం కనుక ఈ రకంగా ఆ యొక్క యోగ విద్యని, బ్రహ్మ విద్యని మన ఋషులు వాళ్ళు చెమటని, రక్తాన్ని, స్వేదాన్ని దారి పోసి మనకు అందించారు. మనం మాత్రము మన యొక్క ఋషులు చెప్పిన యోగాన్ని మనం మన యోగులు చెప్పిన యోగం నుంచి దూరం ఎక్కడైతే అయినామో మనకు దుఃఖం తప్పట్లేదు. తిరిగి మళ్ళీ మన పిల్లలకి ఆ యోగ విద్య మనకు అందాలి. అందాలంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే యోగ విద్య అందాలి పిల్లలకి. అలా అందాలంటే స్కూల్లో ఒక సిలబస్ ఉండాలి. మరి ఆ సిలబస్ ఉంటే చక్కగా పిల్లలకి చిన్నప్పటి సందే యోగ విద్య, బ్రహ్మ విద్య అందడం వలన, బ్రహ్మ విద్య వలన వాళ్ళు ఏ సమస్య వచ్చినా తట్టుకుంటారు. భగవద్గీత చదివితే మనం ఏ సమస్య వచ్చినా తట్టుకుంటాం. అర్థం చేసుకోవాలి. అర్థం లేని చదువు వ్యర్థం, అది వంట పట్టించుకోవాలి. మనకి ఏ సమస్య వచ్చినా భగవద్గీతలో సులువుగా మనకు ఓదార్చగలగాలి. సమస్యని, మన సమస్యను మనమే క్లియర్ చేసుకోగలగాలి. భగవద్గీత ఒక సైకాలజీ పుస్తకం, ఒక యోగ పుస్తకం, ఒక బ్రహ్మ విద్య పుస్తకం, ఒక జ్ఞాన పుస్తకం, ఒక భక్తి పుస్తకం, ఒక కర్మయోగ పుస్తకం. అన్ని కలిపితేనే 18 యోగాలు ఉన్నాయి. అందులో అన్ని ఉన్నాయి. మనకు వచ్చే ప్రతి సమస్యని క్లియర్ చేసుకోవచ్చు. ఒక పెద్ద సైకాలజీ పుస్తకం కనుక ఆ రకంగా అది బ్రహ్మ విద్య చదవాలి. ప్లస్ యోగ విద్య చేస్తే అనుభవంలోకి వస్తుంది. బ్రహ్మ విద్య, యోగ విద్య అనేది తప్పనిసరి ఉండాలి. కనుక అయితే మేము గోవిందాపల్లిలో హిమాలయంలో కొంత తపస్సు చేసి, గోవిందాపల్లిలో తపస్సు చేసిన తర్వాత గోవిందాపల్లిలో క్రియాయోగం తీసుకెళ్ళించేవాళ్ళం. తర్వాత పౌర్ణమి రోజుల్లోనే బయటకు వచ్చి మాట్లాడేది, మిగతాప్పుడు మామూలుగా ఉండేది. కాలమాన పరిస్థితిలో ఆదివారాలు అయితే బాగుంటుంది అని ఆదివారాలు క్లాసులు చెప్పినాడు. కానీ కోవిడ్ ప్రపంచాన్ని అంతా దుఃఖమయం చేసింది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సర్వం కోల్పోయారు ప్రపంచ మానవాన్ని. అప్పుడు యోగ విద్య చాలా అవసరమని నాకు అనిపించింది. కాలమాన పరిస్థితులను బట్టి ప్రజల యొక్క ఆహారము, వ్యవహారం అన్ని మారినాయి. తిరిగి మళ్ళీ ఈ యొక్క బ్రహ్మ విద్య, యోగ విద్య అందరికీ కావాలని నేను తిరిగి మళ్ళీ ఆదివారంలో క్లాసులు చెప్పడం, రెండో శనివారం, రెండో ఆదివారం క్లాసులు చెప్పడం జరిగింది. తర్వాత ఆదివారంలో క్లాసులు, తర్వాత హైదరాబాద్ లో క్లాసులు పెడితే బాగుంటుంది స్వామి అంటే, ఉద్యోగస్తులు ఉంటారు కదా, నాకు ఆదివారంలో క్లాసులు కావాలంటే ఆదివారంలో పెట్టడం జరిగింది. ఎంతో మంది వినియోగించుకుంటారు. హైదరాబాద్ లో పెట్టాలి స్వామిజీ అంటే హైదరాబాద్ లో పెడుతున్నాం. ఇది ఇంకా జిల్లా వారిగా కూడా ఉంటే బాగుంటుంది స్వామిజీ అన్నప్పుడు ఎంతో మందికి అది మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా, మానసిక పరంగా రకరకాల మానసిక డ్రెస్సులు, ఒత్తిళ్లు తట్టుకుంటున్నారు. చాలా అల్లాడిపోతున్నారు జనం. అలాగే విద్యార్థులకు కూడా మెమరీ పవర్ తగ్గిపోతుంది, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారు. ఈ యోగము, ధ్యానం చేయడం వలన వాళ్ళు మెమరీ పవర్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, మనోబలం వస్తుంది. చక్కగా వాళ్ళు అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకుంటారు, గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. కనుక ఈ జిల్లాల వారిగా మొత్తం క్లాసులు అందిస్తున్నాము. నాటకీయాల కూడా గురుకులాల్లో కూడా మనం క్లాసులు అందిస్తున్నాము. అయితే మన సంస్థను కూడా జునాగఢలో విలీనం చేయడం వలన గురువు కూడా మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఈ యొక్క అంతటా క్లాసులు పెట్టాలని కోరడం జరిగింది. అందరి కోరిక మేరకు ఇవన్నీ నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పుడు బ్రహ్మ విద్య, యోగ విద్య మనకు స్కూల్లో ఒక సిలబస్ కావాలని మనం చర్చించుకున్నాం ఇక్కడ. మరి అది ఎలా వస్తుంది? ఒక్కరు కూడా అడిగితే, ప్రభుత్వాలను అడిగితే జరగవలసిందా? చెప్పండి. మరి మన బిడ్డలు అకాల మరణం చెందొద్దంటే, అలాగే డిప్రెషన్ కు లోనని ఆత్మహత్యలు చేసుకోవద్దనుకుంటే, వాళ్ళ ఆత్మహత్యలు ఆగాలనుకుంటే, మరి మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే, మనం చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే, మనం ఈ జన్మలో ముక్తి పొందాలంటే ఏం చేయాలో చెప్పండి. బ్రహ్మ విద్య, యోగ విద్య రెండు ఉండాలి. యోగము, ధ్యానము రెండు చేయాలి. కనుక దానికోసం మనము ఈ 1 కోటి మంది సభ్యత్వాలు ఇస్తున్నాం. బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్
కోటి మంది సభ్యత్వాలు. మన యొక్క కోటి మంది సంకల్పము పార్లమెంట్ యొక్క గేటుని కల్పించాలి. మనము దేవి అని అడగడం కాదు, ప్రభుత్వాలు దిగి వచ్చి మన కోటి మంది సంకల్పం పవర్, మన కోటి మంది సంకల్పం శక్తి ప్రభుత్వాలనే దిగి వచ్చి స్కూల్లో ఒక సిలబస్ గా బ్రహ్మ విద్యని యోగ విద్యని పెట్టేటట్టు చేయాలి. ప్రజల యొక్క డిమాండ్ బట్టి ప్రభుత్వాలు తప్పకుండా ఆమోదిస్తాయి. కనుక ఇవి ఉచిత సభ్యత్వాలు. బ్రహ్మ విద్య ఈ యొక్క ఇది బ్రహ్మజ్ఞాన భారత్ ఉచిత సభ్యత్వాలు. కనుక ఇవి ఉచిత సభ్యత్వాలు. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల లాభం ఏంటిదంటే, ఇది నా స్వార్థం లేదు, నా గురువుల స్వార్థం లేదు, ఇందులో ఎవరికి ఏమి స్వార్థం లేదు. ఇది అన్ని ఉచిత సభ్యత్వాలు. ఇది కేవలమే బ్రహ్మ విద్యా యోగ విద్యని స్కూల్లో ఒక సబ్జెక్ట్ సిలబస్ పెట్టాలనే ఈ సర్టిఫికెట్ యొక్క ఆశయం. కనుక మేము ఎక్కడ క్యాంపులు జరిగినా ఈ సభ్యత్వాలు ఇస్తున్నాము. ప్రతి గురువుజీ, ప్రతి మాస్టరు, ప్రతి మాతాజీ, ప్రతి యోగా సెంటర్, ప్రతి ధ్యాన సెంటర్, ప్రతి ఆధ్యాత్మిక సెంటర్, ప్రతి ఆశ్రమ సెంటర్స్, గురువులు అందరూ కూడా దీనికి సహకరించాలి. అందరి సంకల్పంతో ఇది సాధ్యమవుతుంది. మీ మాతాజీ, మీరు కూడా మీ శిష్యులు, మీ విద్యార్థులు, మీ ధ్యాన విద్యార్థులు అందరూ కూడా ఈ సభ్యత్వం తీసుకుంటే యోగ విద్యా బ్రహ్మ విద్య ఒక సిలబస్, మన విద్యార్థులకు ఒక సిలబస్ ఉంటే మన అందరూ మనం గొప్ప యోగులుగా తయారవుతారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఇక అకాల మరణాలు జరగవు. అలాగే గతశక్తులు లోటు కావు. చక్కగా వాళ్ళు మెమరీ ద్వారా తెచ్చుకుంటారు, ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటారు, వాళ్ళు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. చక్కగా మనము గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. మన పిల్లల భారతదేశం కోసము, భారత తరాల కోసమే మేము ఆహర్నిశలు కృషి చేస్తున్నాము, పోరాడుతున్నాము. మా పోరాటంతో మీరు కూడా చేయి కలుపుతాము. బ్రహ్మజ్ఞాన భారత్ సాధిద్దాము. చెప్పండి, చేయి కలుపుదాం. బ్రహ్మజ్ఞాన భారత్ సాధిద్దాం. చేయి కలుపుదాం. బ్రహ్మజ్ఞాన భారత్ సాధిద్దాం. చేయి కలుపుదాం. బ్రహ్మజ్ఞాన భారత్ సాధిద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసము మనం మీరందరూ సహకరించి, మీరొక్కరే కాకుండా మీ పక్కింటి వాళ్ళని, మీ బంధుమిత్రులని కూడా బ్రహ్మజ్ఞాన భారత సభ్యులుగా చేయండి. చేస్తే దీని వలన సిలబస్ కోసమే, ఇంకా మరో ఏం లేదు. ఎన్నో పిల్లలకి యోగ విద్య బ్రహ్మ విద్య స్కూల్లో ఒక సిలబస్ పెట్టడం కోసమే ప్రభుత్వాలను తన నివేదిక ఉంచుతాం. కనుక కావాల్సిన మీ సర్టిఫికేట్ తీసుకుని మీ ఫోటో అతికించి పేరు రాసుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. ఒక ఫోటో తీసి ఇందులో ఉండే వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ పెడితే మేము ఇవన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర నివేదిక ఉంచి మనకి యోగ విద్య బ్రహ్మ విద్య ఒక సిలబస్ తో ఉండాలనేది మా పోరాటం. కనుక మాకు సహకరించండి. మీ పిల్లల్ని అందరిగా యోగులు ధ్యానంగా తయారు చేయండి. అందరు చెప్పండి, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాశ్రమం. ఇట్లా రెండు ముఖ్యంగా బ్రహ్మజ్ఞాన భారత్ పూర్వము ఋషులందరూ బ్రహ్మజ్ఞానంతో నిండి ఉన్నారు. ఎందుకు యోగము ధ్యానం చేశారు. సబ్జెక్టు కూడా వాళ్ళకు వేదము, ఉపనిషత్తులు, పురాణాలు సబ్జెక్టుగా ఉన్నాయా లేదా? పూర్వం గురుకులాలు మొన్నటి వరకు కూడా రామాయణం, భారతంలో పద్యాలు ఇవన్నీ కూడా తెలుగులో కొంత సబ్జెక్టు ఉన్నాయి. నీతి శతకాలు ఉన్నాయి. ఎన్నో శతకాలు మనకు జ్ఞానాన్ని ఇచ్చేది. దానివల్ల ఎంతో నాలెడ్జ్ పెరిగేది మనకు. కనుక ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క బ్రహ్మ విద్య ఎవరైనా ఒకరిని వేసి అందరికి ఇవ్వండి. అందరూ ఒకరికి ఇవ్వండి. అయితే ఈ యొక్క తిరిగి మనకు ఈ యోగ విద్య బ్రహ్మ విద్య రావాలి. వస్తే తిరిగి మళ్ళీ బ్రహ్మజ్ఞాన భారత్గా తయారవుతుంది. లేకపోతే మన సంస్కృతి సాంప్రదాయం లేవు. మాతాజీ ఎందుకు ఆహ్వానించడం శ్రమిస్తున్నారు చెప్పండి. తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా, మన భారతీయ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా యజ్ఞము, పూజలు, పండుగలకు అలంకరణలు చక్కగా సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. గోసేవ జరుగుతుంది. ఇక్కడ చక్కగా గోపూజ జరుగుతుంది. పండుగకి మన దసరా నవరాత్రులు ఏంటి,
పౌర్ణములు ఏంటి, పండుగలు అమావాస్యలు ఏంటి, పర్వదిన అందరూ చక్కగా మన పండుగల్ని ఇక్కడ సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు. ఇలా జరుపుకోవడం దాన్ని ప్రోత్సహిస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయం, మన శాస్త్రాలు ఇవన్నీ రక్షించబడాలి, కాపాడుకోబడాలి. కనుక మన పిల్లలకి మనం ఏం చేస్తారంటే పిల్లల్ని తల్లిదండ్రుల ఓటేజీలు ఎందుకు చేస్తున్నారు? పిల్లలకి సంస్కారం లేక. కనుక మన ఆశయాన్ని కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, గురువులను పూజించాలి, స్త్రీలను గౌరవించాలి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించాలి. అలాగే మనం దేశభక్తి దైవభక్తి కలిగి ఉండాలి. పుట్టిన నెలకు పుట్టిన దేశానికి సేవ చేయాలి, మనం సాధన చేయాలి, ఎంటర్టైన్మెంట్ పొందాలి. కనుక ఇవన్నీ మేము జీవిత ఆశయాలు మా లక్ష్యాలు. కనుక అందరికీ సంస్కృతి సాంప్రదాయంతో పాటు వాళ్ళకి మానవుడు పుట్టింది మొదలు నిద్ర లేచింది మొదలు రాత్రి పడిపోయినంత వరకు జీవన విధానం, ఆహార క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ, కుటుంబ బాధ్యత స్వీకరించడం, ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం సంస్కారం. యోగ విద్య, బ్రహ్మ విద్య, సంస్కారము శిక్షణ ఇస్తున్నాం. కనుక ఈ విధంగా మీరు అందరూ కూడా చక్కగా ఈ బ్రహ్మజ్ఞాన భారత్ సర్టిఫికెట్ లో మీ ఫోటో అతికించుకొని మీ పేర్లు అవన్నీ రాసి ఫోటో తీసి ఈ నెంబర్ వాట్సాప్ పెట్టండి. ఇవన్నీ మన తర్వాత మీరు చేసే చిన్న ప్రకటన మన బిడ్డలకి యొక్క యోగ విద్య, బ్రహ్మ విద్య ఒక సిలబస్ వస్తుంది. తప్పకుండా ఈ యొక్క మహాత్మా బాబాజీ సాక్షిగా, అలాగే హిమాలయ గురువుల యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా ఈ యొక్క బ్రహ్మ విద్య, యోగ విద్యని ఒక సిలబస్ గా పెడతాము. తప్పకుండా భారత మాత యొక్క కండలో ఆనంద భాషాన్ని చూస్తాం. కనుక తప్పకుండా మీరు అందరి సహకారంతో ఇది సాధ్యమవుతుంది. కనుక అందరం సాధ్యపడి జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన, జై జ్ఞాన వివేక భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అమృతాస్తం.